గత 20 ఏళ్లుగా తెలంగాణ ప్రజల బాధల లోపల భాగమైనటువంటి తెలంగాణ జాగృతి అనేక ఉద్యమాలను నిర్మించినటువంటి తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమం లోపల గ్రామాన ఉద్యమాన్ని రాజేసి ఉర్రూతలూగించినటువంటి తెలంగాణ జాగృతి ఇప్పుడు నూతన రాజకీయ కార్యాచరణను ప్రకటించింది. కవితక్క గారి అధ్యక్షతన ఒక కొత్త రాజకీయ శక్తిగా రూపొందించుకుంటూ ఉన్నది. ఏప్రిల్ 25వ తేదీన మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ లోపల జరిగేటటువంటి ఆవిర్భావ సభ ద్వారా ఒక నూతన రాజకీయ ప్రకటన కవితక్క గారు ఈ వేదిక మీద నుంచి చేయబోతా ఉన్నారు. ఈ రాష్ట్రం లోపల ఒక మహిళా ఆధ్వర్యం లోపల ఒక కొత్త రాజకీయ పార్టీ రాబోతా ఉన్నది. ఏ బాధల కోసమైతే మనం తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్షించినామో, ఏ బాధల కోసమైతే సాయుధ పోరాటం నుంచి నిజాం వ్యతిరేక పాలన నుంచి మనం విడిపడ్డామో, ఏ బాధల కోసమైతే 69 తెలంగాణ ఉద్యమం కానీ తర్వాత తెలంగాణ మలిదశ పోరు కానీ మనం సాధించినమో ఆ ప్రయోజనాలు సాకారం కాకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని లోపల మరో మహోద్యమాన్ని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తూ దానికి అనుగుణంగా కవితక్క గారు అడుగులేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి కూడా, గ్రామ స్థాయి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి అందరు రాబోతూ ఉన్నారు. కవితక్క గారి ఆధ్వర్యం లోపల గత 20 సంవత్సరాల లోపల వారితో కలిసి పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా ఉద్యమం లోపల క్రియాశీలకంగా ఉండి ఉద్యమ ప్రయోజనాలు నెరవేరలేదు అని భావిస్తున్నటువంటి వేలాది మంది ఉద్యమకారులు కూడా ఇవాళ కవితక్క గారి ఆధ్వర్యం లోపల అన్ని జిల్లాల నుంచి రాబోతూ ఉన్నారు. ఎడ్ల బండ్ల ద్వారా కానీ ట్రాక్టర్ల ర్యాలీలు మొదలైనాయి. అనేక మంది బైక్ ర్యాలీలు, సైకిల్ ర్యాలీలు మొదలు చేసిరు. సిరిసిల్ల, గజ్వేల్ నుంచి, సిద్దిపేట నుంచి కూడా పాదయాత్రలు మొదలవుతూ ఉన్నాయి. మునీరాబాద్ నుంచి కూడా ఇక్కడ కుమార్ గారి ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ జిల్లా లోపల ఇక్కడ జరగబోతున్నటువంటి చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి రాబోతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాం. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద వయసు ఉన్న వారిని తీసుకురాకండి దయచేసి. తర్వాత మరోసారి మనం పెద్ద సభ పెట్టుకుంటా ఉన్నాం. 25వ తేదీ పొద్దున 8 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతూ ఉన్నది. టూ ఎర్లీ కాబట్టి చాలా తొందరగా మనం కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం కాబట్టి 10కి ముహూర్తం ఉంది కాబట్టి చాలా తక్కువ మందితో మనం ఈ సభ నిర్వహించుకుంటా ఉన్నాం. మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మా రామిడి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా శివారెడ్డి గారు, మా మారన్న గారు, అదేవిధంగా ఇక ముఖ్య నాయకులు మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల లోపల క్రియాశీలకంగా ఉండి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈగ సంతోష్ గారు కానీ, మిగతా మా సీమ రమేష్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ పర్యవేక్షణల పనుల కోసం రామకిషన్ రావు గారు, అదేవిధంగా కవితక్క గారి మామయ్య గారు, జాగృతి రాష్ట్ర నాయకులు, వారి ఆధ్వర్యం లోపల సీనియర్ నాయకులు, వారి ఆధ్వర్యం లోపల ఇక్కడికి మేము రావడం జరిగింది. నా పేరు నవీనాచార్య అన్న ఇస్మాయిల్ అన్న గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాం. దయచేసి ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా మేము సూచిస్తూ ఉన్నాం, పెద్ద వయసు ఉన్న వారిని మీతో తీసుకురాకండి. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి జాగ్రత్తలు తీసుకుంటారండి. నీళ్లు సఫిషియెంట్ వాటర్ మీతో పెట్టుకోండి. అదేవిధంగా మజ్జిగ కానీ మిగతా చలువ పదార్థాలన్నీ కూడా మీతో పెట్టుకోవాలని కోరుతూ ఉన్నాం. వచ్చే వాళ్ళందరూ కూడా లేట్ చేసుకోకుండా ఇంకా తొందరగానే అవసరమైతే ఉదయం ఇంకా తొందరగానే బయలుదేరే ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. అయిపోయిన తర్వాత ఎవరైతే ర్యాలీలో పాల్గొంటారో చాలా పెద్ద ఎత్తున ఒక బ్రహ్మాండమైనటువంటి హైదరాబాద్ నగరం కనీ విని ఎరుగనటువంటి ఒక మహా ర్యాలీ ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉన్నది. పార్టీ జెండాను, పార్టీ ఎజెండాను కవితక్క గారి వేదిక నుంచి ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల నూతన రాజకీయ శక్తి ప్రభవించబోతూ ఉన్నది. అణగారిన వర్గాల ఆత్మగౌరవ పతాకగా, తెలంగాణ ప్రాంత అస్తిత్వ ప్రతీకగా, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి ప్రదాతగా ఈ యొక్క నూతన పార్టీ వెలుగొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వేలాది మంది, అనేక మంది గుళ్ళల్లో పూజలు చేస్తూ ఉన్నారు, మసీద్లకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, దర్గాలకు, అజ్మీర్ దర్గా లాంటి చోటుకు చాదర్ పంపుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి వినమ్రంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ నూతన రాజకీయ శక్తిలో కలిసి అడుగులేయాల్సిందిగా తెలంగాణలో ఉన్న ఆలోచన పరులను, మేధావులను, విద్యావంతులను, రాజకీయ నాయకులను, ప్రజల లోపల ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను, ఎన్జిఓల వారిని అందరినీ కూడా, ప్రొఫెషనల్స్ అందరినీ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం.